2026 బడ్జెట్లో సామాన్యులకు ఊరట భారీగా తగ్గనున్న వీటి ధరలు. ఈరోజు భారత పార్లమెంట్లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజలకు మిశ్రమ ఫలితాలను అందించింది. ఈరోజు భారత పార్లమెంట్లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజలకు మిశ్రమ ఫలితాలను అందించింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎలక్ట్రానిక్స్, 5G రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అలాగే ట్యాబ్లు కూడా అత్యంత కీలకమైన నిర్ణయంగా క్యాన్సర్ చికిత్సలో వాడే 17 రకాల ప్రాణరక్షక మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల క్యాన్సర్ రోగులకు వైద్య ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. మరోవైపు పర్యావరణహిత రవాణా ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీలు తయారీలో ఉపయోగించే లిథియం వంటి ఖనిజాలపై పన్నులు తగ్గించారు. దీంతో ఈవీ, కారు, స్కూటర్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే సోలార్ ప్యానెల్స్, వెండి, తోలు వస్తువులు, విదేశ టూర్ ప్యాకేజీలు చవకగా మారనున్నాయి. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలాసవంతమైన గడియారాలు, మద్యం, కొన్న రకరకాల టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. అలాగే డీజిల్, పెట్రోల్ కూడా పెరగనున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.